రైతుల ధాన్యం బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో బీజేపీ ఆందోళన చేపట్టింది. పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ఇటీవల వెలుగు చూసిన వడ్ల కుంభకోణం కారణంగా జిల్లాలో పలువురు రైతులకు ధాన్యం డబ్బులు అందకుండా పోయాయని ఆరోపించారు. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా బీజేపీ నాయకులు రహదారిపై వరి ధాన్యాన్ని పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తెలంగాణ చౌక్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధర్నాతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలపై శాంతియుతంగా నిరసన చేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి వేములవాడ రూరల్ మండలంలో జరిగిన సంఘటన, రైతులకు డబ్బులు రావాలని చెప్పి రైతులు ధర్నా చేయడం, ఆ రైతులకు మద్దతుగా బీజేపీ ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వచ్చి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పోలీసులు అనేక రకాలుగా బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ పోలీసులు 4 దెబ్బలు ఎక్కువ కొట్టినా మంచిదే కానీ ఆ రైతులకు డబ్బులు జమ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 3 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో ఇంత పెద్ద సంఘటన జరగడం, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఎక్కువ పోటీ పడి బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉంది. మీరు ఎన్ని దాడులు నిర్వహించినా కూడా వెంటనే రైతులకు న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతా ఉన్నాము. అదేవిధంగా మీరు చేయనట్టయితే, డబ్బులు జమ చేయనట్టయితే ఎన్ని రాస్తారోకోలకైనా, ధర్నాలకైనా, ఉద్యమాలకైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గరని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రైతులు కళ్ళల్లో వడ్లప్పటి నుంచి ఎంతో బాధపడుతున్న సందర్భం నుంచి కూడా మేము ఉద్యమిస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో వడ్లు కొన్నప్పటికీ కొంతమంది రైతులకు వారి ఖాతాల్లోకి డబ్బులు రాకపోవడం, వాళ్ళు పెద్ద ఎత్తున రైతులు కూడా నిరసన వ్యక్తం చూస్తున్నాం. మొన్న బంగ్లాపై కూడా రైతులు నిరసన వ్యక్తం చేసిర్రు. ఇందులో కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళే ఇందులో ఉన్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఈ ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రభుత్వ విప్పు వారెవరు కూడా ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవడం లేదని మేము ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ద్వారా ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చే క్రమంలో రోడ్డుపై బైఠాయించి చిన్న నిరసన వ్యక్తం చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితం రైతుల వడ్లు కొనుగోలు విషయంలో జాప్యం జరిగినప్పుడు కూడా బీజేపీ పార్టీ పక్షాన మేము చేసినటువంటి పోరాటానికి ఆ రోజు వడ్లు కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసే క్రమంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం చెంది ఎవరైతే రైతులు వడ్లు అమ్మిరో వాళ్ళకి డబ్బులు వేయడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు రైతులను అరిగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము గత వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. రైతులకు మీరు ఏదైతే ఈ డబ్బులు ఇవ్వకపోతే బీజేపీ పక్షాన మేము ధర్నా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వారం రోజులు గడిచినప్పటికీ ఈ ప్రభుత్వం వారికి డబ్బులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మేము శాంతియుతంగా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని ర్యాలీగా వస్తున్న క్రమంలో పోలీసు వారు ఈ స్థానిక ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్టుగానే వారు మమ్మల్ని అరెస్ట్ చేసి మా కార్యకర్తలను కొడుతూ భయభ్రాంతులకు గురి చేశారు.